అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిన్నారుల రూపంలో కనిపించే మహాదేవి బాలా త్రిపుర సుందరి అమ్మవారి దివ్య కథను వినబోతున్నాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ పౌరాణిక కథ కానీ మీ వరకు అందుతుంది. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. బాలా త్రిపుర సుందరి అమ్మవారు శ్రీ లలిత మహా త్రిపుర సుందరి దేవి యొక్క బాల్య రూపం. అమ్మవారు కేవలం 6 సంవత్సరాల చిన్న పాప రూపంలో కనిపిస్తారు. అయితే ఆమె శక్తి మహిమలు అనంతం. ఒకప్పుడు రాక్షసులు దేవతలను శాంతిభంగం చేస్తున్నప్పుడు ఆ దుష్ట శక్తులను నాశనం చేయడానికి లలితా పరమేశ్వరి తన చిన్నారి రూపమైన బాలా త్రిపుర సుందరిని సృష్టించారు. బాలా రూపంలో ఉన్న ఆమె చేతిలో పాశం, అంకుశం, ధనస్సు, బాణాలు ఉండేవి. ఆమె తేజస్సు సూర్యచంద్రుల కంటే ప్రకాశవంతమైనది. అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే ముత్యాలు లాంటి మెరిసే పళ్ళు, కాంతివంతమైన కళ్ళ చమక్కు, ముద్దు పాపల మృదువైన నవ్వు. కానీ ఆ రూపం వెనుక అంతులేని శక్తి దాగి ఉంది. దేవతలందరూ బాలాదేవిని ప్రార్థించారు. అమ్మవారు తక్కువ సమయంలోనే దుష్ట రాక్షసులను సంహరించారు. ఆమెను శ్రీ విద్యా ఉపాసనలో ఆదిదేవతగా భావిస్తారు. శ్రీచక్రంలోనూ మధ్యలో ప్రధాన స్థానంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రత్యేకత ఏంటంటే బాలా త్రిపుర సుందరి దేవిని భక్తితో ఆరాధిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌఖ్యం కలుగుతాయి. చిన్నపిల్లల మేలు కోసం ప్రత్యేకమైన కరుణ లభిస్తాయి. ఇది బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఒక చిన్న కథ. చిన్నారుల రూపంలో కనిపించే ఈ మహాదేవిని ప్రార్థించిన వారికి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. శ్రీమాత్రే నమః. విన్నారుగా ఈ పవిత్రమైన కథ. మన మనసుల్లో భక్తి, శాంతి, ధైర్యం నింపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మరొక మంచి కథతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.